ఇండియాలో 6G వచ్చేసి 2030కి అయితే వస్తుంది. ప్రెసెంట్ ఇంకా 5G కూడా ఇంకొక 2-3 ఇయర్స్ లో ఇంకా అన్ని ఏరియాస్ కి అయితే రావడం అయితే జరుగుతుంది. కానీ చైనాలో చూడండి అప్పుడే 10G అయితే రిలీజ్ చేసినారు. వరల్డ్స్ ఫస్ట్ కంట్రీ 10G ఉంది. వీళ్ళు ఏప్రిల్ లోనే రిలీజ్ చేసినారు ఈ 10G వచ్చేసి. నిజంగా అన్ని కంట్రీస్ కన్నా చైనా వచ్చేసి 15 ఏళ్ళు ముందైతే ఉంది. మినిమం వాళ్ళ 10G స్పీడ్ ఎంత ఫాస్ట్ ఉందంటే నువ్వు నెట్ఫ్లిక్స్ కంటెంట్ మొత్తం ఒక 24 అవర్స్ లో డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. అంటే సింగిల్ డే లో నెట్ఫ్లిక్స్ కంటెంట్ వచ్చేసి 200 TB నుంచి 300 TB ఉంది ఎస్టిమేటెడ్. ఆ డేటా మొత్తాన్ని కూడా నువ్వు 24 అవర్స్ లో సింగిల్ డే లో మొత్తము డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇచ్చిన అప్లోడ్ స్పీడ్ వచ్చేసి 1 GB per second, అప్లోడ్ స్పీడ్ వచ్చేసి 10 GB per second. హైలైట్ ఏంటంటే ఈవెన్ వాళ్ళు గేమ్స్ కూడా 8K లో స్ట్రీమింగ్ అయితే చేయగలుగుతారు ఒక్క ల్యాగ్ కూడా లేకుండా. నిజంగా టెక్నాలజీ విషయంలో మాత్రం చైనా తర్వాత ఎవరైనా, ఈవెన్ జపాన్ కూడా ఇంకా 7G కూడా ఇప్పుడు ప్రెసెంట్ అట్లా ఇంకా రాలేదు. ఇండియాలో 5G అన్లిమిటెడ్ ప్రెసెంట్ జియో ఎయిర్టెల్, కానీ కొన్ని ప్లేసెస్ లో 5G అని చూపిస్తుంది. కానీ అక్కడికి వెళ్తే మనకు 5G అన్లిమిటెడ్ అయితే రాదు. మన 2GB డైలీ డేటా అయిపోయి తర్వాత 100% డేటా అయిపోయిందని చూపిస్తుంది. 5G అని నెట్వర్క్ ఏమో 5G అని చూపిస్తుంది, కానీ 5G అయితే అన్లిమిటెడ్ అయితే రాదు. అదే అనమాట. మన వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుద్దాం.